బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ క్రమంలో కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయటపడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనార్కి ట్యాగ్ చేస్తూ సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య ఈ పక్షపాతం ఎందుకు అని ట్వీట్ చేశాడు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్స్ సామాన్యులకేనా లేదా సెలబ్రిటీలకు కూడానా? వాళ్లను మీరు అరెస్టు చేయగలరా అంటూ వీసీ సజ్జనార్కి సవాల్ విసిరాడు ఓ నెటిజన్. అయితే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ రాష్ట్రంలో ఎంతోమంది యువత చావులకు కారణమైన బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారికి దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లపై యాక్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయటపడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను సజ్జనార్కి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. #సజ్జనార్ వీసీ #ఏపీ పోలీస్ 100. మరి ఇప్పుడు కాజల్ అగర్వాల్ని అరెస్టు చేయగలరా? సెలబ్రిటీలకు సామాన్యుడికి ఎప్పుడూ ఈ పక్షపాతం ఎందుకు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశాడు. మరి దీనిపై వీసీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే హర్ష సాయి, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నానిలపై కేసులు నమోదవగా త్వరలోనే పరేషాన్ బాయ్స్, వినయ్ కుయ్యా, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పైన కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్పై సీరియస్ ఫోకస్ పెట్టిన సజ్జనార్ తరచూ సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన అవేర్నెస్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్లు కేవలం ఒక వ్యక్తిగత ప్రమాదం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును క్షీణింపజేస్తుందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.